గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి పోస్టర్స్ డిస్ప్లే చేయబడుతున్నాయి. వాటిల్లో సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది పూర్వకాలం నుంచి అన్నది ఈ పోస్టర్స్లో చూపించడం జరిగింది. కరెంటుని ఎవరు కనిపెట్టారు అన్నది ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది అందరికైనా. దీనికి సైంటిస్ట్ అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేరు విని ఉంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయన కరెంటు దాని గురించి ఉనికిని అది ప్రసరిస్తుందని చెప్పి తెలుసుకున్నాడు. ఆయన చేసిన పని ఏమిటి అంటే ఒక థండర్ క్లౌడ్స్ అంటే వర్షించే మేఘాలు వచ్చినప్పుడు ఆయన ఒక గాలిపటాన్ని ఎగరేశాడు. గాలిపటాన్ని మేఘాల్లోకి పైకి ఎగరవేశాడు. దాంతోపాటు ఒక సన్నని కాపర్ వైర్ను కూడా ఆ దారంతో పాటు మిళితం చేసి గాలిపటం దాకా కట్టాడు. ఎప్పుడైతే గాలిపటం ఆ మేఘాల దాకా రీచ్ అయ్యిందో ఆ వైర్ ద్వారా కరెంటు ప్రసరించింది. ఇక్కడ తాళం చెవి కట్టాడు. ఆ తాళం చెవి దగ్గర కరెంటు ప్రవహించి అది స్పార్క్ వచ్చింది. అందుకని కరెంట్ అనేది ప్రవహిస్తుంది. మేఘాల్లో ఎలక్ట్రిసిటీ ఉంది. ఇట్స్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్లో అని చెప్పి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మొట్టమొదటిసారిగా కరెంట్ ఎలక్ట్రిసిటీని గుర్తుపట్టాడు ఆయన. అందుచేత మేఘాల్లో ఎప్పుడైతే ఈ కరెంటు ఉత్పత్తి అవుతుందో దాన్ని ఆయన గుర్తించాడు అన్నమాట. అయితే ఇతర శాస్త్రజ్ఞులు అందరూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ తను కనుక్కున్నాడు, కానీ ఇప్పుడు పిడుగులు పడుతున్నాయి కదా, ఆ రోజున లైట్నింగ్ మెరుపు రాలేదు, లేకపోతే పిడుగు పడలేదు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిన కనుక వచ్చి ఉన్నట్లయితే ఆయన వైర్ని కూడా చేత్తో పట్టుకున్నాడు కదా దారంతో పాటు గడియారాన్ని ఎగరేసినప్పుడు. అందుకని ఇక్కడంతా చూస్తుంటారు ఆయనకి షాక్ కుట్టేది, చనిపోయి ఉండేవారు అని చెప్పి అందరూ అంటుంటారు. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ని ఎవరు చేయడానికి వీల్లేదు, చెయ్యొద్దు అంటారు. మళ్ళీ రిపీటెడ్గా ఎవరైనా చేస్తున్నారేమో, ప్రికాషన్స్ కావాలి, శాస్త్రజ్ఞులు చేస్తారు. కానీ మన పిల్లల్లాగా గడియారం మన కైట్ ఎగరేసేసి గాలిపటాన్ని దానికి ఒక సన్నటి వైర్ కట్టేసి చూద్దాము అనుకుంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ వల్లనే ఎత్తుగా ఉండే గోపురాలు కానీ చర్చిలు, ముందు ముఖ్యంగా చర్చిలు చాలా ఎత్తు మీద ఉంటాయి, వాటి మీద పిడుగు పడేది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అలా వస్తుందనో బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైట్నింగ్ ఎరెక్టర్ పెట్టాడు. అంటే ఎత్తుగా చర్చ్ ఉంటుంది, దానిపైన ఒక రాడ్ పెట్టి తీసుకొచ్చి భూమిలోకి ఆ వైర్ కలిపాడు. అప్పుడు పిడుగులు కానీ ఏమైనా పడినట్లయితే, లైటింగ్ కానీ వస్తే చర్చి పడిపోకుండా చర్చికి పైన ఉన్న లైట్నింగ్ ఎరెక్టర్స్ అవి భూమిలోకి కరెంటుని కండక్ట్ చేయడం మొదలైంది. అందుకని ఈ చర్చిలు చాలా వరకు ఎత్తైన గోపురాలు ఇవన్నీ సేవ్ అయినాయి. మీరు చూసుంటారు తాడి చెట్లు కానీ ఎత్తైన చెట్లు, కొబ్బరి చెట్లు కానీ తగలబడిపోతుంటాయి తాడి చెట్లు అవన్నీ. ఎందుకని ఎత్తుగా ఉంటుంది కాబట్టి, వాటిల్లో లైట్నింగ్ ఎరెక్టర్ లేదు కాబట్టి అవి వెంటనే బర్న్ అయిపోతూ ఉంటాయి. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేసిన ఎక్స్పెరిమెంట్కి మేఘాల్లో కరెంటు ఉంటుంది, లైట్నింగ్ ఉంటుంది, కరెంటు ఫ్లో అవుతుంది వైరు ద్వారా అని చెప్పి కనుక్కున్నాడు. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ కరెంటులా ఫ్లో అవుతుంది అని చెప్పి తెలుసుకున్న మొట్టమొదటి శాస్త్రజ్ఞుడు, కరెంటు కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు అనమాట. అంతకుముందు బ్యాటరీస్ వాటిలో కనిపెట్టాడు, రకరకాలుగా వచ్చాయి, విధానాల ద్వారా కరెంటును ఉత్పత్తి చేసేవారు. కానీ ఈ మేఘాల్లో కూడా ఉండి కరెంటు ప్రవహిస్తుంది అని చెప్పి కనుక్కున్నది మాత్రం బెంజమిన్ ఫ్రాంక్లిన్. అందుచేత మనం విషయాలను ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకున్నప్పుడే మనకి విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.